స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చేవాళ్ళు. అప్పుడు నాకు నిజంగా Shekhar was at the lowest point in his life. He had nothing to lose. But when you have nothing to lose, you have everything to gain. కొందరు అబ్బాయిలు క్రికెట్ ఆడుతున్నారు. మొదట్లో పాండ్స్ పౌడర్ డబ్బా ఉంటుందిగా, దానిలో రాయి వేసి కొందరు దాన్ని ఇటువైపు నుంచి విసిరితే ఆ వైపు నుంచి కొందరు కర్రతో కొట్టేవారు. అప్పుడు నేను ఇదేంటి ఇలా చేస్తున్నారో అనుకున్నాను. అక్కడ సురేష్ అనే పీటీ సార్ ఉండేవారు. ఆయన నన్ను అడిగారు, శేఖర్ నీకు ఈ గేమ్ ఆడాలని ఉందా అని. సార్ నేను ఈ గేమ్ ఆడతాను, చాలా తమాషాగా ఉంది అన్నాను. దీన్ని క్రికెట్ అంటారు. క్రికెట్ క్రికెట్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన గేమ్, అంటే ఆట. దీన్ని ఆడితే గనుక నీకు మంచి పేరొస్తుంది. ఈ ప్రపంచమంతా నీ పేరు తలుచుకునేలా ఏదైనా చెయ్యి. మంచి పేరు వస్తుందా? మంచి పేరొస్తుంది. అయితే నేను క్రికెట్ ఆడతాను. అలాగా, పద. ఆయన నాపై కాస్త శ్రద్ధ పెట్టి నాతో ప్రాక్టీస్ చేయించడం మొదలు పెట్టారు. నేను 1-2 రోజులు చేశాను. తర్వాత రోజు అలాగే బ్యాటింగ్ చేసేందుకు వెళ్తే నాకు చాలా సరదాగా అనిపించింది. సురేష్ సార్ నాపై ఎక్కువ దృష్టి పెట్టి నాతో ప్రాక్టీస్ చేయించేవారు. తర్వాత నేను స్కూల్ టీంలో ఆడడం మొదలు పెట్టాను. తర్వాత స్కూల్ టీం సెలక్షన్లో టాప్ ప్లేయర్ అయ్యాను. ब्लाइंड क्रिकेट के कुछ स्पेशल रूल्स होते हैं जिन्हें ज्यादा लोग नहीं जानते. దీనిలో మొత్తం 3 కేటగిరీలు ఉంటాయి. B1, B2 అండ్ B3. B1 అంటే టోటల్లీ బ్లైండ్ అంటారు, అంటే వారికి పూర్తిగా కనిపించదు. B2 అంటే నేను B2 అంటే నేను కనీసం 3 నుంచి 4 మీటర్ల వరకు చూడగలను. B3 కేటగిరీ 5 నుంచి 6 మీటర్ల వరకు చూడగలరు. అంటే ఇక్కడ మా క్రికెట్ టీంలో ఎలా ఉంటారంటే, నేను చెప్పిన B1 నుంచి 4 ఆడతారు, తర్వాత B2 కేటగిరీలో 3 ఆడతారు, B3 కేటగిరీలో 4 ఆడతారు. అలా 3 కేటగిరీల్లో ఒక టీమును ఏర్పాటు చేస్తారు. స్కూల్లో అప్పుడప్పుడు అంటే నాకు చదవడం అంత ఇష్టం ఉండేది కాదు. అయినా నేను BA చేశాను, డిగ్రీ చేశాను. నాకెప్పుడు క్రికెట్ ఆడడం అంటేనే ఇష్టం. అప్పుడప్పుడు నేను క్లాస్ బంక్ కొట్టి కూడా టీచర్కి చెప్పకుండా ఒంటరిగా గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి బాల్ వేయి, ఇక్కడి నుంచి బాల్ వేయి అని అంటూ ఉండేవాడిని. నాకు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడనే వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. रास्ता देना चट्टानों का काम नहीं होता. जो पहले रिस्क उठाता है वही नाम बनाता है. रिस्क जिसका बाइक उसकी, उठा ले ड्यू, डाल दे कोड, एक कॉल आएगा जो देगा एक